నమస్తే. మనతో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు ఉన్నారు. మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధం వల్ల దేశంలో గ్యాస్ కొరత ఏర్పడుతుంది. ఇదే అంశం గురించి మాట్లాడదాం. ఈరోజు సివిల్ సప్లై ఆఫీస్కి వచ్చింది వినతి పత్రం వేయడానికి. ఈరోజు సపరేట్గా మీరు రావడం దేనికోసం వచ్చారు? అంటే ఓవైపు కొరత ఏర్పడుతుందనే వార్తలు గుప్పమంటున్నాయి. కొరత ఏర్పడుతుందనే వార్తలు గుప్పమంటున్నాయి. వాస్తవానికి కూడా హోటల్ ఇండస్ట్రీ ఇబ్బంది పడుతుందని చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. సో రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఓన్లీ దీన్ని మానిటరింగ్ చేయడం మటుకే ఉంటుంది. ఆ ఉన్న మానిటరింగ్ని ప్రాపర్గా చేసి ఎక్కడ కూడా బ్లాక్ మార్కెటింగ్ అవకతవకలు జరగకుండా చూడాలని చెప్పి కమిషనర్ గారికి కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానితో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసి వారిపైన కూడా ఒత్తిడి చేయాలని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు కూడా చాలా సానుకూలంగా స్పందించి గత 10 రోజులలో జరిగిన చోట ఒక 5-6 చోట్ల వారు పెట్టిన కేసులు వారు ఏ రకంగా రిస్ట్రిక్ట్ చేస్తారు కూడా వారు కూడా దానిపైన వివరణ ఇవ్వడం జరిగింది. సో మేము ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి కూడా డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వంతో కూడా. ఎందుకంటే ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఏమో 74 రోజులు ఎటువంటి కొరత లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు, కావాల్సిన స్టాక్ అంతా ఉంది అని చెబుతూనే 1955 యాక్ట్ ఏదైతే ఉందో అందులో సెక్షన్ 3ని ఇంప్లై చేస్తూ ఓన్లీ డొమెస్టిక్ ఎల్పిజి సప్లైకి మటుకే దీన్ని పెట్టండి, కమర్షియల్ని ఇండైరెక్ట్గా ఆపేయమని చెప్పి చాలా స్పష్టంగా వారు గవర్నమెంట్ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మినిస్ట్రీ రిలీజ్ చేసిన ఒక డాక్యుమెంట్లో పాయింట్ నెంబర్ 3లో చాలా క్లియర్గా వారే మెన్షన్ చేశారు. అంటే కేంద్ర ప్రభుత్వం వైఖరి ఏ రకంగా ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కేవలము కేంద్ర ప్రభుత్వం ఒక తప్పుడు ఫారెన్ పాలసీ విధానం వలన ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడ్డది. తక్షణమే దీన్ని పార్లమెంట్లో చర్చకి పెట్టి ఏ రకంగా ఈ సమస్యని పరిష్కరించాలి, కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. గతంలో కూడా డిమానిటైజేషన్ అప్పుడు, కోవిడ్ అప్పుడు సమస్య లేదని చెప్పి ప్రజలందరూ కూడా భారతదేశం అంతా కూడా సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు కూడా కొరత లేదు అని చెప్తూనే భారతదేశాన్ని మరొకసారి సంక్షోభంలో నెట్టే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కేవలం హోటల్ ఇండస్ట్రీ కాదు, హోటల్ ఇండస్ట్రీ పైన ఆధారపడి ఉన్న అగ్రికల్చర్ కానీ, సివిల్ సప్లైస్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఐటీ సెక్టర్ కానీ, దీనిపైన ఆధారపడిన స్విగ్గీ జొమాటోలో పనిచేసే వాళ్ళు కానీ అందరూ కూడా దీనివల్ల ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది. తీవ్రమైన సంక్షోభాన్ని మనం ఎదుర్కోబోతున్నాము. తక్షణమే దీనిపైన దృష్టి పెట్టకపోతే అందరం కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇది ఫస్ట్ ప్రయారిటీగా తీసుకొని ఈ సమస్యని పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు 74 రోజులకు కొరత గ్యాస్ ఉందనే చెప్తున్నారు. ఓవైపు ఏమో ఇజ్రాయెల్, అమెరికా చాలా భీకరంగా యుద్ధాలు చేస్తాం, మేము ఆపేదే లేదని వాళ్ళు చెప్తున్నారు. అసలు ఈ సమస్య తీరాలంటే ప్రధానమంత్రి గారు ఏం చేయాలి? ప్రధానంగా ఇప్పుడు ఆ సమస్యని పరిష్కరించి ఆ యుద్ధాన్ని సంబంధించి మన రోల్ ఏంది, ఏ రకంగా భారతదేశం ఇబ్బంది పడకూడదు, భారతదేశ ఎకానమీ ఏ రకంగా ఇబ్బంది కూడదు, ముందస్తుగా ఆలోచించి నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆలోచన లేకుండా ఇజ్రాయెల్ ఒక కంట్రీకి వెళ్ళి అక్కడ ఒక రకమైన స్టేట్మెంట్స్, అనవసరమైన ఫారెన్ పాలసీ, ఆలోచన లేని ఫారెన్ పాలసీస్ని తీసుకొని వచ్చి ఈరోజు మనం ఏం చేయగలుగుతాం? అక్కడ యుద్ధం జరుగుతుందంటే మరి ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డప్పుడు ఏ రకంగా భారతదేశము ఆలోచించి ఇబ్బంది పడకుండా ముందుకు వెళ్ళాలో మనం ముందస్తుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుంది. ఈరోజు సింపుల్గా అక్కడ గల్ఫ్ కంట్రీస్లో యుద్ధం జరుగుతుంది, అమెరికాకి లేదా ఇజ్రాయెల్కి వాళ్ళకి మధ్యలో యుద్ధం జరుగుతుంది, ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్యలో యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధం మధ్యలో మనం ఏం చేయగలుగుతామని చెప్పి ఇటువంటి మాటలు చెప్పి భారతదేశ ప్రజల్ని ఇబ్బంది పెట్టి తప్పించుకునే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేయొద్దు. ఏమి చేయగలుగుతారో జరుగుతున్న పార్లమెంట్ సెషన్లో డిస్కషన్కి పెట్టండి. డిస్కషన్కి పెడితే ప్రతిపక్షాలు, అధికార పక్షం అందరు కలిసి డిస్కస్ చేసి ఏ రకంగా ఈ సమస్యని పరిష్కరించగలుగుతాం, ఈ సమస్యకు ఒక పరిష్కారం తీసుకురావచ్చు కదా. ఈ కమర్షియల్కి సంబంధించి గ్యాస్ సప్లై ఆపేయడం అనడంతో చాలామంది హోటల్ యజమానులు దానిపై ఆధారపడి కొన్ని వేల కుటుంబాలే ఉంటాయి. దేశవ్యాప్తంగా కూడా కోట్ల కుటుంబాలే అనుకుందాం. దీనివల్ల సంక్షోభం ఏర్పడి కుటుంబాలు చిన్నభిన్న అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎల్పిజి కమర్షియల్ ఆపితే ఓన్లీ హోటల్ ఇండస్ట్రీ కాదు, కమర్షియల్ అంటే మనకి కట్టింగ్ మెషిన్స్ ఏదైతే వుడ్ కట్టర్స్ కానివ్వండి, దానికి సంబంధించి కొన్ని చోట్ల స్ప్రేయర్స్ కానివ్వండి, అగ్రికల్చరిస్ట్ చిన్న ఇండస్ట్రీస్ కానివ్వండి, ప్రతి చోట కూడా ఈ యొక్క గ్యాస్ ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, రేపు పొద్దున మళ్ళీ ఎల్పిజి కొరత కూడా ఏర్పడే పరిస్థితి ఉంటుంది. దీనిపైన ఆధారపడిన స్విగ్గీ జొమాటో కానివ్వండి, హాస్పిటల్స్లో కానివ్వండి, దానితో పాటు ఐటీ సెక్టర్లో కానివ్వండి, ప్రతి చోట కొన్ని చోట్ల స్కూల్స్లో కానివ్వండి, ప్రతి చోట కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. సామాన్యమైన ప్రజలు రేపొద్దున ఈ కొరత వలన ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. సో ముందస్తుగానే ఈ కొరతను ఏ రకంగా పరిష్కరించాలి, కేంద్ర ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టి ఫస్ట్ ప్రయారిటీగా ఈ సమస్యని పరిష్కరించాలి. చివరి ప్రశ్న, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? 74 రోజులకు సంబంధించిన నిల్వలు ఉన్నాయి కదా, కొరత ఏర్పడకుండా సివిల్ సప్లైకి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీస్తుంది? రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నదాన్ని ప్రాపర్గా సప్లై చేయడానికి ప్రయారిటీ వైజ్ చేసుకొని ఏది ఇంపార్టెంటో ఏది ఫస్ట్ ప్రయారిటీగా చూసుకొని ఆల్రెడీ వాళ్ళు ఆ రకంగా పనిచేస్తున్నారు. అండ్ బ్లాక్ మార్కెట్ ఎక్కడైతే చేసే ప్రయత్నం చేస్తారో వాటిపైన పట్టుకొని వాళ్ళపైన కేసులు పెట్టే ప్రయత్నం చేయాలి. ఆల్రెడీ సివిల్ సప్లైస్ దానిపైన దృష్టి పెట్టి ఇప్పటికే 5-6 చోట్ల పట్టుకొని కేసులు కూడా దాఖలు చేయడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ ఎంత పని చేసినా కూడా అది కేవలం కొన్ని రోజుల మటుకే ఉన్న స్టాక్ని మనం మానిటర్ చేయగలుగుతాం, ఉన్నదాన్ని మనం ఇబ్బంది కలగకుండా చూడగలుగుతాం. కానీ ఎప్పుడైతే రావాల్సింది విపరీతంగా ఇన్ని రోజులు ఆగిపోతే రేపు పొద్దున
రాష్ట్ర ప్రభుత్వం కూడా చేద్దామన్నా చేయనికి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కూడా ఏముండదు. థ్యాంక్ యూ.